హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి ముందుగా నమస్కారం. నేను లక్ష్మీశ్రీ. పెళ్లిలో వధూవరులు ఒకరిపై ఒకరు తలపై చీలకర్ర బెల్లం పెట్టేదెందుకు? మంత్రాలతో వధూవరులు నెత్తి మీద చీలకర్ర బెల్లం పెట్టేది శుభసూచికమతో పాటు శరీరంలో ఉన్న దోషాలు పోవాలని, జీలకర్ర బెల్లంలా వారిరువురు కలిసిమెలిసి ఉండాలని. జీలకర్ర బెల్లం పెట్టే సమయమే వధూవరుల తొలి స్పర్శ. ఎప్పుడైతే ఒకరిని ఒకరు తాకుతారో అప్పుడే పెళ్లి అయిపోయినట్లు. తలంబ్రాలు పోసేదెందుకు? ప్రథమంగా 4 సార్లు ఒకరిపై ఒకరు పోసుకొని ఆపై పోటీపడి ఒకరిపై ఒకరు సంతోషంగా పోసుకుంటారు. ఆ సమయాన మంత్రాలకు అర్థం సంతానం వృద్ధి చెందాలని, మగవాడు ధనధాన్యాలు వృద్ధి చెందాలని, వధువు ఇలా సమస్త సంపదలు సుఖాలు కావాలని ఇరువురు భగవంతుణ్ణి కోరుకోవడమే తలంబ్రాల ఉద్దేశం. సప్తపది అనగా ఏంటి? వరుడు వధువుని 7 అడుగులు నడిపిస్తూ నన్నే సదా అనుసరించు, పరమేశ్వరుడు నీవు నాతో నడిచే అడుగుతో మనల్ని ఒక్కటిగా చేయాలి. ఇంకా అన్నాన్ని, శక్తిని, బుద్ధిని, సుఖాన్ని, పశువృద్ధిని ఇద్దరు కూడా ధర్మ, మోక్ష, సుఖ కార్యాలను కలిసి చేద్దాము అని. పెళ్లిలో మంగళసూత్రం కట్టడంలో పరమార్థం ఏమిటి? పెళ్లి కొడుకైన నేను నీ మెడలో మాంగల్యం కడుతున్నాను. నీ జీవనం ఈ క్షణం నుండి ప్రారంభం. నిండు నూరేళ్లు పూర్ణ ఆయుష్తో మనం కలిసి ఉండాలి. 2 తాలిబొట్లు గౌరీశంకరులు పరస్పరం ఒక్కటై అత్తింటి వారిని పుట్టింటి వారిని 2 తాలిబొట్ల వలె సదా కలిపి ఉంచి సుఖంగా జీవితాన్ని గడుపుదామని పరమార్థం. పెళ్లిలో అల్లుడి కాళ్ళు మామగారు ఎందుకు కడుగుతారు? ఓ పెండ్లి కుమారుడా, పంచభూతాల సాక్షిగా అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన నా పుత్రికను, నా కన్యామణిని ధర్మ, అర్థ, కామ, మోక్షాలకై నీకు అర్పిస్తున్నాను, దానమిస్తున్నాను. ఈ దానం వల్ల నాకు బ్రహ్మలోక ప్రాప్తి కావాలని అడుగుతున్నాను. ఓ వరుడా, నీవు ఈ సమయాన్న సాక్షాత్తు శ్రీమన్నారాయణుడవని, నా బిడ్డ లక్ష్మీదేవి అని, కాబట్టి అంతటి నీకు కాళ్ళు కడుగుతున్నాను అని వధువు తండ్రి వరుణ్ణి కాలు కడుగుతాడు. అందుకే అంతా వారిపై అక్షంతలు వేసి శ్రీ లక్ష్మీనారాయణులుగా భావించి నమస్కరిస్తారు. నల్లపూసలు ధరించేది ఎందుకు? మంగళసూత్రంతో పాటు నల్లపూసల గొలుసుగా ధరించడం మన హిందూ సాంప్రదాయం. దుష్టశక్తులు తన మాంగల్యం మీద పడకుండా ఉండటానికి ముఖ్యంగా ధరిస్తారు. అంతేకాకుండా నల్లపూసలు సంతాన సాఫల్యానికి, దానానికి, సుఖానికి చిహ్నాలు. నల్లపూసలు మంగళకరమైన సౌభాగ్యమైన ఆభరణము. భర్త భార్యను ఎప్పుడు తాకాలి? వివాహాది మంత్రాల ప్రకారము, సామాజిక ధర్మం ప్రకారము భార్యకు కడుపు నిండా తిండి పెట్టి కప్పుకోవడానికి, సిగ్గును దాచుకోవడానికి బట్టలివ్వాలి. అన్ని వైపులా నుంచి రక్షణ, భద్రత ఇవ్వాలి. ఆ తర్వాతే స్త్రీని తాకాలి. ఇవన్నీ చేసినవాడే స్త్రీకి అత్యంత దగ్గరగా వెళ్ళటానికి అర్హుడవుతాడు. పూజాధికారులు నిర్వహించేటప్పుడు భార్య భర్తకు ఏ వైపుగా ఉండాలి? సమస్త కార్యాల్లోనూ ఎడమ పక్కనే ఉండాలన్న నియమాన్ని శాస్త్రం చెప్పడం లేదు. పూజాధికారులు నిర్వహించేటప్పుడు దానాలు, ధర్మాలు చేసే సమయాన భార్య భర్త ఎడమ వైపున ఉండాలి. కన్యాదాన సమయాన విగ్రహ ప్రతిష్టప్పుడు కుడి వైపున ఉండాలి. బ్రహ్మదేవుడు మగవాన్ని కుడి భాగం నుంచి, స్త్రీని ఎడమ భాగం నుంచి సృష్టించాడని శాస్త్రాలు చెప్తున్నాయి. శ్రీ మహావిష్ణు శ్రీ మహాలక్ష్మిని ఎడమ స్థానంలో పదిలంగా ఉంచుకుంటాడు.